హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజైతే వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితోటి లడ్డు చేస్తున్నానండి. ఇంతకుముందు కూడా చేశాను, కానీ ఇంత బాగా కుదరలేదండి. ఇప్పుడైతే నోట్లో వేసుకుంటే కరిపోయేలాగా ఉంది. బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. అండ్ దీనికి కావాల్సింది పచ్చి కొబ్బరి, బెల్లం, నెయ్యి, ఇలాచి పొడి. అండ్ ఫస్ట్ పచ్చి కొబ్బరిని, మొన్న ఏకాదశి కదండి, కొబ్బరిని ఏం చేయాలో అర్థం కాలేదండి. మొన్న ఏకాదశి రోజు కొబ్బరికాయ కొడితే అవి ఉన్నాయి, నిన్న గుడికి వెళ్తే కొబ్బరికాయలు కొడితే అవి ఉన్నాయి. ఇంకా 4 చిప్పలతోటైతే కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని బెల్లం, షుగర్ 2 కలిపానండి. నేనైతే కొంచెం బెల్లం కొంచెం షుగరు వేసుకొని కరగబెట్టుకొని వడగట్టుకున్నానండి. వడగట్టుకున్న తర్వాత పాకం రావాల్సిన పని లేదండి. మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇందులో పోసేసుకొని అది దగ్గర పడుతున్న కొద్దీ కలుపుతూ ఉండాలండి. దగ్గర పడ్డాక ఉండగడితే ఇట్లా చేతితో తెలుస్తుందండి మనకి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత అది కొబ్బరి ఇట్లా ఉండగడితే ఉండలాగా అయిపోవాలండి. తర్వాత 4 స్పూన్ల నెయ్యి వేసానండి. నేనైతే 4 స్పూన్ల నెయ్యి అండ్ కొంచెం ఇలాచీ పొడి ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుందండి. దగ్గర దాకా కలుపుతూనే ఉండాలి, అడుగంటుకుపోతుంది, వదిలిపెట్టొద్దండి. అలా కలుపుతూ ఉండి లడ్డూలు చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇంకోటి రెసిపీ ఏంటంటే, ఇది పూర్ణాలు చేస్తాం కదండి మనం శనగపప్పుతోటి. అలా కాకుండా ఇది దీంతో కూడా లోపల పూర్ణం పెట్టుకోవచ్చు అండి. చపాతీలు పెట్టేసి బచ్చాలు కూడా చేసుకోవచ్చు, బొబ్బట్లు అంటారు కదండి, అలాంటివన్నీ చేసుకోవచ్చు అండి దీంతో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీరు ఎలా చేస్తారో, మీరు పచ్చి కొబ్బరి ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి అబ్బా. ఓకే బాయ్, ఫాలో చేయండి అబ్బా.